నమస్తే, నేను మీ ఎంవి రెడ్డి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దానికి అది చెప్పడానికి నేను ఎంతవరకు అర్హుణ్ణి అనేది ముందుగా మనం తెలుసుకుంటే, నేను గత 11 సంవత్సరాలుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. 2006 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ రైటర్ రాండా బెర్న్ రాసిన అతి శక్తివంతమైన ఒక పుస్తకం ద సీక్రెట్. ఆ సీక్రెట్ అనే పుస్తకం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సీక్రెట్ పుస్తకం ద్వారా ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ ఉంది. నేను గత 11 సంవత్సరాలుగా చాలామంది గురువుల దగ్గర, అలాగే అనేక పుస్తకాల్లో, అలాగే అనేక ఇతర విషయాల మీద, ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ మీద నేను చేసిన రీసెర్చ్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని వాటిని మీకు ఒక్కొక్కటిగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసుల్లో మీకు విశదపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 4 విషయాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒకటి విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే దృశ్యీకరణ. రెండవది అఫర్మేషన్. అఫర్మేషను అంటే ధృవీకరణ. మనం చేసుకునే ధృవీకరణ ద్వారా మనం ఈ అఫర్మేషన్స్ వల్ల మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం కోరుకున్నది ఎలా సాధించవచ్చు అనేది దీంట్లో మనకు చెప్పబడుతుంది. మూడవది వచ్చి మిర్రర్ టెక్నిక్. మనం అద్దం ముందు నిలబడి ఈ అఫర్మేషన్స్ కానీ లేదు విజువలైజేషన్ కానీ ఏది చేసినా కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకు కావాల్సింది మనం కోరుకున్నది ఎలా దక్కించుకోవచ్చు అనేది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ముందుగా మీకు మీ జీవితంలో కావాల్సింది ఏంటి అంటే, మీ కోరిక ఏంటి? డబ్బు సంపాదన, లేదు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, లేదా కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా మీకున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించాలనుకుంటున్నారు. దాంట్లో మీకు ఏది కావాలన్నా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం సాధించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా 5 పాయింట్స్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. మొదటిది అఫర్మేషన్స్, ధృవీకరణ. రెండవది విజువలైజేషన్, దృశ్యాలని విజువలైజ్ చేసుకోవడం. మూడవది వచ్చి మిర్రర్ టెక్నిక్. మిర్రర్ దగ్గర మనం కావాల్సిందని కోరుకుంటే మనకది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా పొందవచ్చు అనేది మిర్రర్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు. నాలుగవది వచ్చి కృతజ్ఞతలు తెలపడం. ఇప్పటి వరకు మన జీవితంలో మనం పొందిన దానికి మనం కృతజ్ఞతలు తెలిపితే దాని ద్వారా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకు కావాల్సిన కోరుకున్నవన్నీ కూడా మనం సాధించవచ్చు. ఐదవది వచ్చి మెడిటేషన్. మెడిటేషన్ ద్వారా కూడా మనకు కావాల్సిన మనీ కానీ లేదు ఇతర మనకి ఏం కోరుకుంటే దాన్ని మనం సాధించవచ్చు. దానికోసమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ముందుగా ఎక్కడికి మన ప్రపంచంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 2006 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ రైటర్ రాండా బెర్న్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ద సీక్రెట్ అనే బుక్ని రాయడం జరిగింది. ఈ రోజున మన రాజకీయ నాయకులు కానీ, స్టార్ హీరోలు కానీ, చాలామంది క్రికెటర్స్ కానీ, ఎక్కువ మంది సమాజంలో ఫాలో అవుతున్న ముఖ్యమైన పుస్తకం ఏది అంటే అనేక సార్లు ప్రచురింపబడిన పుస్తకం ద సీక్రెట్. ఈ బుక్ ద్వారా 2006 సంవత్సరంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఈ సొసైటీలోకి రావడం జరిగింది. అయితే చాలామందికి దీని గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ పుస్తకం గురించి చాలా సంవత్సరాలు ఎంతోమంది రీసెర్చ్ చేశారు. అలాగే ప్రస్తుతం దీని ద్వారా ఎంతోమంది ఎన్నో సాధించారు. మీరు కూడా అలా సాధించాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు పూర్తి వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే మన ఎంవీఆర్ ధనసూత్ర యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు భవిష్యత్తులో కోటీశ్వరులు కావాలని ఆశిస్తూ జై హింద్.